డార్లింగ్స్, ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. ఒకటే ఛార్జర్ ఉండేది, బట్ రెండు ఫోన్స్ ఛార్జింగ్ చేయాలనుకుంటాం, కానీ అవదన్నమాట. కానీ ఈ వీడియోలో ఒకే ఛార్జర్తో రెండు ఫోన్స్కి అనేది ఎలా ఛార్జింగ్ చేయాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఒకటే ఛార్జర్తో రెండు ఫోన్స్ అనేది ఛార్జింగ్ అలా చేయాలనేది ఇవాళ మన వీడియో అనమాట. అలాగే మన ఛానల్ చాలా రోజులకైతే వీడియోస్ పెట్టట్లేదు కదా, చిన్న రీజన్ వల్ల అయితే పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు కొంచెం బిజీలో ఉన్నాను. మేజర్ రీజన్ అనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను. గైస్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ముందు వస్తాయి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మన యొక్క ఒకటే ఛార్జర్ దాన్ని కట్ చేసుకుంటే ఆ కేబుల్ అనేది దానికి ఇంకో కేబుల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అలా అయితే కాదనమాట. మనం ఇంకో కేబుల్ తీసేసుకొని ఇక్కడ దాన్ని కూడా కట్ చేసి కరెక్ట్గా రెండు ఛార్జర్స్ కింద చేసుకుంటే రెండు కేబుల్స్ బయటకు వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అలా కానే కాదు. మీరు అలా అయితే చేయొద్దు. అలా చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు. దీనిలో ఇలా కాకుండా వేరే మెథడ్ అయితే నేను చెప్తాను. దీనికి కావాల్సిన ఒక మేజర్ కాంపోనెంట్ అనమాట. ఆ కాంపోనెంట్ ఏంటంటే ఇప్పుడు చూసారు కదా, ఇదే అనమాట కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ద్వారా అయితే మనం ఒకటే ఛార్జర్తో రెండు ఫోన్స్కి అయితే ఛార్జింగ్ చేయొచ్చు. ఇది ఎలా అనేది మీకు చెప్తాను. దీన్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుందా? అవును, మీరు చూసారు, ఆల్రెడీ నా వీడియో చూపించాను కూడా. ఇది పవర్ బ్యాంక్ మోడల్ అనమాట. దీని ద్వారా అయితే మనం చేయొచ్చు. ఇక్కడ కనుక మీరు చూస్తే ఛార్జర్ ఉంది కాబట్టి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది దానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ కనుక మీరు చూస్తే రెండు సోల్డరింగ్ చేసి ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటి ద్వారా అయితే కనుక మనం ఒకటే ఛార్జర్ ద్వారా రెండు ఫోన్స్కి అయితే ఛార్జింగ్ చేయొచ్చు. ఎలా అనేది మీకు వీడియో ఫుల్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇది మన మేజర్ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సోల్డరింగ్ రాడ్తో మనం అక్కడ పవర్ బ్యాంక్ మోడల్కి వైర్స్ అయితే సోల్డరింగ్ అయితే చేద్దాము. అలాగే చాలా మంది సోల్డరింగ్ రాడ్ అనేది ఉండదు. సో సోల్డరింగ్ రాడ్ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి. అది ఎలా అంటే వితౌట్ ఎనీ కాస్ట్ ఫ్రీగా అయితే చేసుకోవచ్చు సోల్డరింగ్ రాడ్ అనేది. ఒకసారి మీరు మళ్ళీ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ కొంచెం ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నా దగ్గర సోల్డరింగ్ రాడ్ ఉంది. అది ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయితే నేను దాన్ని ఎలాగోలా రిపేర్ చేసుకుని వర్కేలా చేశాను. దాని ద్వారా అయితే ఇప్పుడు మనకి పవర్ బ్యాంక్ మోడల్కి సోల్డరింగ్ చేసి అది వర్కేలాగైతే చేసి చూపిస్తాను. డార్లింగ్స్, ఇక్కడ కనుక మీరు చూస్తే నేను ఆల్రెడీ సోల్డరింగ్ అయితే చేశాను. ఒకసారి చూడండి, మళ్ళీ అయితే నేను క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ సోల్డరింగ్ చేశాను అనమాట మోడల్కి. ఇక్కడ కనుక మీరు చూశారు కదా, ఇక్కడ రెండు వైర్స్ అయితే నేను చేశాను. దాంట్లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. మీరు కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు బ్యాటరీ ఉంటే ఆ బ్యాటరీ ఇచ్చేసుకోండి. దాని ద్వారా కూడా మీకు డైరెక్ట్గా పవర్ బ్యాంక్ అనేది అయిపోతుంది. ఇదే అనమాట. వితౌట్ మనం బ్యాటరీ లేకుండా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక ఓల్డ్ కేబుల్ తీసుకోండి. అది యూజ్ అయ్యే ఓల్డ్ కేబుల్. దాంట్లో మీరేం చేస్తారంటే ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్ యొక్క బ్యాటరీ, పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తాం కదా బ్యాటరీ అనేది, దాని యొక్క పాజిటివ్, దాని యొక్క నెగిటివ్ అనేది ఈ కేబుల్ యొక్క పాజిటివ్ నెగిటివ్గా చేయండి. 4 వైర్లు ఉన్నాయి కదా, దాంట్లో పాజిటివ్ అయితే నెగిటివ్ ఏది అనుకుంటున్నారా? రెడ్ ఎప్పుడు పాజిటివ్, బ్లాక్ ఎప్పుడు నెగిటివ్. మిగతా రెండు కూడా డేటా ట్రాన్స్ఫర్ అంటారు. అది చాలా లెంత్ తర్వాత చెప్తున్నది. ఇక్కడ మీరు చూస్తే మన బ్యాటరీ మాడ్యూల్కి అయితే మనం చేద్దాము. ఇక్కడ నెగిటివ్ అయితే ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ అలాగే పాజిటివ్కి అయితే ఇంకో వైర్ ఇస్తాను. మీకు ఎలా తెలుసుకోవాలంటే పవర్ బ్యాంక్ మాడ్యూల్లో ఆల్రెడీ ఉండిద్ది. సో దాని ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వాటి కనెక్షన్ అయితే ఇస్తాను. నెక్స్ట్ అలాగే మేజర్ రీజన్ అని చెప్పే కదా ఇందడ, అదేంటంటే మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు కావాల్సిన వీడియో చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అడిగి ఆల్రెడీ చాలా వరకు అయితే చేశాను. సో మీరు కూడా మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా చేసి చూపిస్తాను కూడా. మీకు ఆల్రెడీ చేసి చూపించాను మన ఛానల్, ఒకసారి చెక్ చేసి చూడండి మన సబ్స్క్రైబర్స్ అడిగినవి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది కదా, ఇప్పుడైతే నేను ప్లస్ బాక్స్లో మన కేబుల్ ఛార్జర్కి అయితే కనెక్ట్ చేసి నేనైతే చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుందా లేదనేది. సో ఒకసారి అయితే కనుక మీరు ఇక్కడ చూడండి, సాకెట్ బాక్స్లో అయితే అడాప్టర్ నేను పెట్టాను కదా. ఇప్పుడు మన కేబుల్ అయితే కనెక్ట్ చేద్దాము. కనెక్ట్ చేసి స్విచ్ చేసి అయితే చూద్దాము అసలు లైట్ అనేది గ్లో అవుతుందా లేదనేది. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నేను వేసాను. నెక్స్ట్ అలాగే అక్కడ పవర్ అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మోడ్యూల్ అనేది ఆన్ చేస్తాను. ఆన్ అయిందో లేదు చెక్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేసి చూస్తే మీ అక్కడ లైట్ అనేది వెలిగింది కదా, దాన్ని బట్టి అయితే అది అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి అయితే మనం మెయిన్ స్టెప్ అనమాట, ఇది జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ నుంచి అయితే మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ కానీ మీరు తీస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ పవర్ సప్లై ఆన్ చేసి చూస్తాను. ఇక్కడ ఆన్ చేసే కదా, మళ్ళీ నొక్కి చూడండి. సో పవర్ బ్యాంక్ అయితే వర్క్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే లైట్ వెళ్ళింది కదా, వర్క్ అవుతుంది. సో ముందుగానే మీరు ఇలా వర్క్ అవుతుందో చెక్ చేసుకోండి, లేకపోతే ఇది దేనికి అయితే యూజ్ అవ్వదు, వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రానున్న వీడియోలో మనం హెచ్డబ్ల్యూ బ్యాటరీతో కూడా, అలాగే పవర్ బ్యాంక్ మాడ్యూల్ లేకుండా కూడా మనం హెచ్డబ్ల్యూ బ్యాటరీతో పవర్ బ్యాంక్ ఎలా చేయాలనేది చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్ చేశాను, ఒకసారి కావాలని చెక్ చేసి చూడండి. సో ఇక్కడ మన కేబుల్
తీసేసేంత వరకు కూడా లైట్ వెలిగింది చూసారు కదా. ఎందుకని అనుకుంటున్నారా, దీని లోపల కెపాసిటర్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారా మనకి ఆ లైట్ అనేది గ్లో అవుతుంది, కొంచెం ఛార్జ్ డిశ్చార్జ్ అని దానికి కూడా కొంచెం ఉంటుందన్నమాట. ఎలాంటివి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, వాటి గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనుక మనకు మెయిన్ కాంపోనెంట్ కేబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ కేబుల్స్ అయితే మనం వాటికి కనెక్ట్ చేసి మనం వాటికి అయితే ఛార్జింగ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ అయితే తీసుకోండి. కేబుల్స్ తీసుకొని ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ మాడ్యూల్కి మనం అనేది కనెక్ట్ చేద్దాము. ఇక్కడ నేనైతే కనుక మాడ్యూల్ అయితే తీసుకున్నా, ఆల్రెడీ ప్లగ్లో సాకెట్లో అయితే పెట్టేశాను నేను అడాప్టర్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కేబుల్స్ అనేది కనెక్ట్ చేద్దాం. కేబుల్స్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ లైట్ వెళ్తుంది కదా, ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే నేను 2 కేబుల్స్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఇయర్ బడ్స్ ఉన్నవి, ఆ ఇయర్ బడ్స్కి అయితే ఛార్జింగ్ చేస్తాను. ఎక్కుతుందో లేదని చూద్దాము, ఎందుకంటే మొబైల్స్ అనేవి కొంచెం లేవన్నమాట. 2 మొబైల్స్ ఇక్కడ చూస్తే లైట్ అనేది గ్లో అవుతుంది. ఇంకోసారి అయితే చెక్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ ఇంకోటి గైస్ చూసారు కదా, ఇంకో దానికైతే నేను పెట్టాను. ఇంకో బట్ పెట్టినా సరే రెడ్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది కదా, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఇంకోసారి చెక్ చేసి చూడంండి. ఇక్కడ మీరు చూస్తే 2 బడ్స్ అనేవి ఎట్ ఏ టైం ఛార్జింగ్ ఎక్కుతుంది. కానీ నేను వాడింది ఏంటిది ఒకటే ఛార్జరు, బట్ 2 బడ్స్కి అయితే ఎట్ ఏ టైం ఎక్కుతుంది అనమాట. ఇదనమాట దీని యొక్క లూప్ హోల్ అనేది. ఈ ట్రిక్ మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. జై హింద్.